శుక్లాం బ్రహ్మ విచారసార పరమామాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదదతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. రవి గోచారము అనగా రవి రాశి మారుతూ ఉన్నటువంటి సమయం లోపల ద్వాదశ రాశులలో జన్మించినటువంటి వారికి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అంటే రాశి పరంగా, జన్మరాశి పరంగా సూర్యుడు సంచరిస్తున్నటువంటి రాశిని ప్రధానంగా తీసుకున్నట్టయితే ఇలాంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయమే రవి గోచారము అని అంటాం మనం. అయితే 17 ఆగస్టు 2026 నుండి 17 సెప్టెంబర్ 2026 మధ్యకాలంలో సూర్య భగవానుడు స్వక్షేత్రమైనటువంటి సింహరాశిలో సంచరిస్తున్నాడు. సింహరాశి సూర్య భగవానుడికి చాలా బలీయమైనటువంటి స్థానం. అలాంటి స్థానంలో సూర్య భగవానుడు సంచరిస్తున్నాడు కనుక ఈ సంచారము రాసుల వారికి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది అనే విషయాన్ని మనం కనుక చూసినట్టయితే, ఈ సంచారము ఫలితాలను గోచార స్థానాన్ని, తర్వాత రాస్యాధిపతికి, సూర్యుడు సంచరిస్తున్నటువంటి రాస్యాధిపతికి మిత్ర శత్రుత్వ సమత్వాలను దృష్టిలో పెట్టుకొని, తర్వాత సూర్య భగవానుడు ఏ రాశిని చూస్తూ ఉన్నాడు అంటే వీక్షణను కూడాను దృష్టిలో పెట్టుకొని, తర్వాత ప్రవేశ సమయంలో ఉన్నటువంటి చంద్రాధిష్ఠిత రాశిని దృష్టిలో పెట్టుకొని, వేద, విపరీత వేద ఇలాంటి అన్ని ఫ్యాక్టర్స్ను కూడాను దృష్టిలో పెట్టుకొని సూర్య సంచారం మూలకంగా ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకుందాం. ధనుస్సు రాశి వారికి రవి గోచారం ఎలా ఉందో తెలుసుకుందాం. 17 ఆగస్టు నుండి 17 సెప్టెంబర్ మధ్యకాలంలో స్వక్షేత్రమైనటువంటి సింహరాశిలో సూర్యుడు సంచారం చేస్తున్నాడు. ఈ సంచారము ధనుస్సు రాశి జాతకులకు ఎలాంటి ఫలితాలను ఇస్తుంది అనే విషయాన్ని గనక మనం చూసినట్టయితే, భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నాడు అంటే 9వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఇది గోచార రీత్యా ప్రతికూలమైనటువంటి స్థానం. అయితే ధనుస్సు రాశికి అధిపతి గురువు, సింహరాశికి అధిపతి సూర్యుడు. మిత్రత్వం ఉంది కనుక మీకు అదృష్టము కొంత కలిసి వచ్చే సూచనలు కనబడుతున్నాయి. అంటే రాస్యాధిపతికి ఈ సంచారం చేస్తూ ఉన్నటువంటి రాశి అధిపతి సూర్యుడు కాబట్టి వీళ్ళిద్దరి మధ్యన మిత్రత్వం ఉండడం మూలకంగా కొంత మనకు కలిసి వస్తుంది. గోచార రీత్యా ప్రతికూలమే అయినప్పటికీ మీరు కొంత ఎఫర్ట్స్ పెట్టినట్టయితే మీకు అదృష్టము అనుకూలించే సూచనలు ఉన్నాయి. పెద్దల యొక్క అనుగ్రహం లభిస్తుంది. మీరు ఏ ఫీల్డ్లోనైతే వర్క్ చేస్తున్నారో ఆ ఫీల్డ్లో అనుభవజ్ఞుల యొక్క సహాయ సహకారాలు మీకు అందుతాయి. తీర్థయాత్రలు, విహారయాత్రలు ఈ సమయంలో చేపట్టేటువంటి సూచనలు ఉన్నాయి. హయ్యర్ ఎడ్యుకేషన్ కొరకై అనుకూలమైనటువంటి సమయం కాబట్టి పిల్లలు చదువు విషయంలో కొంత కాన్సన్ట్రేషన్ చేయండి. మీకు హయ్యర్ ఎడ్యుకేషన్కు అన్ని విధాలుగా అనుకూలిస్తుంది. ఇకపోతే భాగ్యస్థానంలో సంచరిస్తున్నటువంటి సూర్యుడు సప్తమ దృష్టితో తృతీయ స్థానాన్ని చూస్తున్నాడు. తృతీయ స్థానము ధైర్య సాహసాలను ఇచ్చేటువంటి స్థానాన్ని చూస్తున్నాడు సూర్యుడు. కాబట్టి మీరు కొంత వివేకంతో అంటే ఆలోచించి ధైర్యంతో నిర్ణయాలు తీసుకున్నట్టయితే మీకు చాలా విషయాల్లో సత్ఫలితాలు కలుగుతాయి. సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడు. ఇది కూడాను మీకు బాగా కలిసి వచ్చేటువంటి అంశం. ఈ విధంగా ధనుస్సు రాశి వారికి చూసినట్టయితే అందరి యొక్క సహాయ సహకారాలు అందుతాయి. ముఖ్యంగా పెద్దల యొక్క సహాయ సహకారాలు మీకు ఈ సమయంలో అందుతాయి. దాన్ని మీరు సద్వినియోగపరుచుకున్నట్టయితే మంచి పనులు మీరు చేయడానికై మీకు
అవకాశం బాగా ఉంది. ఇకపోతే విదేశీ ప్రయాణాలకు కూడాను బాగా కలిసి వస్తుంది ఈ సమయము. ఉద్యోగరీత్యా కానివ్వండి, చదువు రీత్యా కానివ్వండి, మీరు ప్రయత్నాలు చేసుకున్నట్టయితే ఈ సమయం మీకు అనుకూలిస్తుంది. సద్వినియోగపరచుకోండి. రవి గోచారము అంటే రవి సంచారం మూలకంగా మనకు కలిగేటువంటి ఫలితాలు చాలా ముఖ్యమైనటువంటివి. రవి ప్రధానమైనటువంటి గ్రహము. 9 గ్రహాల లోపల సూర్య భగవానుడికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు ఫలిత భాగం లోపల. కాబట్టి అలాంటి సూర్యుడి గోచార రీత్యా 3, 6, 10, 11 స్థానాలలో సంచరిస్తున్నప్పుడు శుభ ఫలితాలను ఇస్తాడు. అంతేకాకుండా రాస్యాధిపతికి, సంచారం చేస్తున్నటువంటి రాశి అధిపతికి మిత్రత్వం ఉన్నట్టయితే కూడాను కొన్ని విషయాలలో మంచి ఫలితాలు జరుగుతాయి. వేద అంటే ఈ గ్రహము సంచరిస్తున్నటువంటి సమయంలో స్థానాన్ని బట్టి మిగతా స్థానాలలో ఒకవేళ పాపగ్రహాలు కానీ ఉన్నట్టయితే తదనుగుణంగా వేద గోచారము, వేద ఫలితం అనేటువంటిది ఉంటుంది. కనుక వీటన్నిటిని కూడాను దృష్టిలో పెట్టుకొని చూసినట్టయితే ప్రతికూల స్థానాలలో సంచరిస్తున్నప్పుడు సూర్య భగవానుణ్ణి అనుగ్రహం చేసుకోవడానికి, అంటే మంచి ఫలితాలను ఇవ్వడానికి, దుష్ప్రభావము లేకుండా ఉండడానికి మనం పరిహారాలు చేసుకోవాలి. అందులో సూర్య భగవానుడు ఆరోగ్య ప్రదాత, ఆరోగ్యమే మహాభాగ్యము, అన్నిటికీ కూడాను మూల కారణం. కాబట్టి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండడానికి, మానసికంగా ఒక స్థితి లోపల ఉండడానికై సూర్య భగవానుడికి ప్రతినిత్యం కూడాను మీరు అర్ఘ్య ప్రదానం చేయండి. 3 సార్లు నీళ్లు వదిలిపెట్టడము సూర్యుడికి ఉదయం పూట, ఉదయం సూర్యోదయ సమయంలో, లేదా కొంత 8 లోపు మీరు అలాంటిది చేసినట్టయితే సూర్యుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఆదిత్య హృదయాన్ని ప్రతినిత్యం కూడాను పారాయణం చేయండి. ఇక గాయత్రి ఉపాసన చేయండి. గాయత్రి మంత్రాన్ని 108 సార్లు మీరు చదవండి, పారాయణం చేయండి. గురుముఖత ఉపదేశం తీసుకున్నటువంటి వాళ్ళు ముఖ్యంగా గాయత్రి మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను మీరు పారాయణము, జపం చేసినట్టయితే ఆ సూర్య భగవానుడి యొక్క అనుకూలత మీకు బాగా ఉంటుంది. ఇక సూర్యుడికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని మీరు చదువుకోండి. జప కుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనేటువంటి ఈ మూల మంత్రాన్ని చదువుకోండి. అంతేకాకుండా సూర్యుడికి సంబంధించినటువంటి దానము ఇవ్వండి. సూర్యుడికి ముఖ్యంగా గోధుమలు శాస్త్రంలో చెప్పబడి ఉన్నాయి. కాబట్టి గోధుమలు, ఎర్ర వస్త్రము ఇవి దానంగా ఇచ్చినట్టయితే సూర్య భగవానుడు సంతోషించి మీకు అనారోగ్య సమస్యలు రాకుండా మిమ్మల్ని కాపాడుతాడు. కాబట్టి ఇవి చెయ్యండి, సంతోషంగా ఉండండి. శుభం.